ఇంటర్, మరోవైపు POLYCET. హలో ఫ్రెండ్స్, 10th క్లాస్ అయిపోగానే మన ముందున్న అతిపెద్ద ప్రశ్న, నెక్స్ట్ ఏంటి? ఇంటర్మీడియట్ చేరితే బాగుంటుందా, లేక పాలిసెట్ ద్వారా డిప్లొమా చేస్తే కెరీర్ త్వరగా సెటిల్ అవుతుందా? ఈ కన్ఫ్యూజన్కు ఈరోజే చెక్ పెడదాం. సెక్షన్ 1, ఇంటర్మీడియట్ విజువల్, MPC, BIPC గ్రూపుల చార్ట్. వాయిస్ ఓవర్. ఆస్టరిస్క్. ఎవరు ఎంచుకోవాలి? మీరు ఇంకా ఏ కెరీర్ ఎంచుకోవాలో క్లారిటీ లేకపోయినా, లేదా ఉన్నత చదువులే లక్ష్యమైతే ఇంటర్ ఉత్తమం. ప్రయోజనాలు: 2 ఏళ్లలోనే పూర్తవుతుంది. దీని తరువాత ఇంజనీరింగ్, జాబ్ టెక్, మెడిసిన్, MBBS, డిగ్రీ లేదా సివిల్స్ వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రతికూలత: కేవలం ఇంటర్ సర్టిఫికెట్తో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. సెక్షన్ 2, పాలిసెట్, డిప్లొమా, విజువల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ల్యాబ్ యానిమేషన్స్. వాయిస్ ఓవర్. ఎవరు ఎంచుకోవాలి? మీకు టెక్నికల్ అంశాల మీద ఆసక్తి ఉండి త్వరగా ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటే ఇది బెస్ట్. ప్రయోజనాలు: 3 ఏళ్ల కోర్సు. ఇది పూర్తి చేయగానే జూనియర్ ఇంజనీర్ స్థాయి ఉద్యోగాలు వస్తాయి. నేరుగా బీటెక్ 2వ సంవత్సరంలో చేరొచ్చు ECET ద్వారా. ప్రతికూలత: ఇంటర్తో పోలిస్తే సిలబస్ కొంచెం కష్టంగా, ప్రాక్టికల్గా ఉంటుంది. సెక్షన్ 3, ప్రధాన తేడాలు. ఇంటర్మీడియట్, పాలిసెట్, డిప్లొమా. కాల పరిమితి: 2 ఏళ్ళు, 3 ఏళ్ళు. శిక్షణ: థియరీ ఎక్కువ, ప్రాక్టికల్ ఎక్కువ. ఉద్యోగం: డిగ్రీ తర్వాతే, డిప్లొమా తర్వాతే అవకాశం. ముఖ్యంగా చెప్పాలంటే రీసెర్చ్, మెడిసిన్ లేదా జనరల్ డిగ్రీ కావాలంటే ఇంటర్ చేరండి. ఇంజనీరింగ్ మీద పట్టు, త్వరగా జాబ్ కావాలంటే పాలిసెట్ ఎంచుకోండి. మీ నిర్ణయం మీ ఆసక్తిని బట్టే ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. 1. ఖర్చు మరియు ఫీజులు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. ఇంటర్మీడియట్, ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. హాస్టల్ ఖర్చులు కూడా భారమే. POLYCET, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీటు వస్తే చాలా తక్కువ ఫీజుతో చదువుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి ఆర్థిక వెసులుబాటు. 2. సబ్జెక్ట్ లోతు మరియు ప్రాక్టికల్స్. థియరీ వర్సెస్ ప్రాక్టీస్. ఇంటర్, ఇక్కడ థియరీకి ప్రాముఖ్యత ఎక్కువ. JEE, GE, నీట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. POLYCET, ఇక్కడ థియరీ కంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. మెషిన్లు, సర్క్యూట్లు మరియు వర్క్షాప్లతో పనిచేయడం నేర్చుకుంటారు. 3. బ్యాకప్ ప్లాన్ మరియు ఇతర అవకాశాలు. ఇంటర్మీడియట్, ఇంటర్ తర్వాత కేవలం బీటెక్ కాకుండా CA, లా లేదా డిగ్రీ చేసి సివిల్స్ వైపు కూడా వెళ్ళవచ్చు. POLYCET, డిప్లొమా పూర్తి చేసిన వెంటనే రైల్వేస్, RRB, డిఫెన్స్, DRDO మరియు PSU వంటి ప్రభుత్వ సంస్థల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. 4. సర్టిఫికేషన్ వాల్యూ. డిప్లొమా అనేది ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్. ఇంటర్ అనేది కేవలం స్కూలింగ్ నుండి కాలేజీకి ఒక వంతెన మాత్రమే.